హైదరాబాద్ ఈదీ బజార్ ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన 17 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో క్యాష్ వ్యాన్ డ్రైవర్ చిర్రా శ్రీనివాస్తో పాటు అతని 2 కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 14.55 లక్షల నగదు, బైకు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ముందస్తు ప్రణాళికతో డ్రైవర్ తన కుమారులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. డీసీపీ కిరణ్ ప్రభాకర్ పర్యవేక్షణలోని పోలీసు బృందం కేసును ఛేదించి నిందితులకు రిమాండ్ తరలించింది. ఏటీఎం క్యాష్ థెఫ్ట్ గురించి ఒక ఇన్సిడెన్స్ ఇది బజార్ లిమిట్ లో ఐఎస్ఎన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో జరిగింది. దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని దాంట్లో క్రైమ్ నెంబర్ 160/2026 అండర్ సెక్షన్ 303 సబ్ సెక్షన్ 2 బిఎన్ఎస్ కింద ఐఎస్ఎన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టాస్క్ ఫోర్స్ అండ్ ఎలండో పోలీస్ ఇద్దరు కలిసి ముగ్గురు ఆఫెండర్స్ కి ఇది అప్రెంట్ కూడా చేయడం జరిగింది. సో దాంట్లో ముగ్గురు ఆఫెండర్స్ రిలేషన్ అంటే ఒక ఫాదర్ ఉన్నారు, ఈజ్ ద మెయిన్ కన్స్పిరేటర్, అండ్ 2 కొడుకు ఉన్నారు. సో ఈ గురించి మీకు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఉంటే ఇది అప్రూవ్ టైమింగ్ లో 23rd రోజు at 1:30 ఇది ఈదీ బజార్ ఏరియాలో ఎస్బీఐ ఏటీఎం లో క్యాష్ డిపాజిట్ కోసం ఏటీఎం వ్యాన్ అక్కడ పోయింది. సో దాంట్లో టోటల్ 4 పర్సన్ ఉన్నారు. ఒక డ్రైవర్, 1 కస్టోడియన్, 3rd టెక్నీషియన్ అండ్ 4th గన్మెన్ ఉన్నారు. సో అప్పుడు ఈ 3 పర్సన్ ఎక్సెప్ట్ డ్రైవర్ అక్కడ ఏటీఎం క్యాష్ డిపాజిట్ కోసం పోయారు. ఆ టైమింగ్ లో ఇది ఆఫెండర్ హూ ఇస్ క్యాబ్ డ్రైవర్ అయిన ఈ ఆపర్చునిటీ చూసి అక్కడ నుంచి 17 lakhs అమౌంట్ థెఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయన పారిపోయారు. ఆ వ్యాన్ అక్కడ మాత్రమే ఉంది. సో ఇది ప్రీ ప్లాన్ గా చేసి ఆయన అతని కొడుకుకి కూడా అక్కడ పిలవడం జరిగింది. సో ఇద్దరు కలిసి బైక్ పైన అక్కడి నుంచి పోవడం జరిగింది. దాంట్లో తర్వాత ఈ 3rd ఏదైనా కొడుకు ఉంది ఆయనకి కూడా అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ లో మనం పోలీస్ ప్రాపర్ గా ముగ్గురికి కూడా విదిన్ 48 hours లో అప్రెంట్ కూడా చేయడం జరిగింది. ఈ అక్యూజ్ డీటెయిల్స్ ఉన్నాయి. చిర్రా శ్రీనివాస్ ఆయన 42 years old, ఈజ్ ఏటీఎం క్యాష్ వెహికల్ డ్రైవర్ ఉన్నారు లాస్ట్ 6 months నుంచి. He works under this Clear Security Service Private Limited. Remaining 2 persons kodukunnaru. So second is direct involvement, who is Chirra Anish eldest son, 22-year-old, aina Swiggy driver unnaru. Third accused is Jaswant, who is a koduku, aina 20-year-old unnaru. So dantlo manamu police side nunchi total ప్రాపర్ గా రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ లో టోటల్ 17 lakhs అమౌంట్ పోయింది. అవుట్ ఆఫ్ దట్ 14.55 lakhs ఇది సీజ్ కూడా చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ ఒక పల్సర్ బైక్ యాజ్ వెల్ యాజ్ 4 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇష్యూలో మోటివ్ అంటే 2023 లో ఈ A1 అక్యూజ్ ఉన్నారు. ఆయన దుబాయ్ నుంచి ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. తర్వాత జత్యాల్లో ఒక ఇల్లు కూడా కట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయనకి ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ లాస్ట్ 2-3 years లో ఆయన పైన చాలా డెట్ కూడా జరిగింది. సో అందుకే ఒక ఇమీడియట్ గా ఆయన ప్రీ ప్లాన్ చేసి లాస్ట్ కొన్ని డేస్ లో ప్లాన్ చేసి ఆయన ఇది ఆఫీస్ చేయడానికి ప్లాన్ చేశారు. సో దాంట్లో ఇది 2 కొడుకు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆ గురించి మన సైడ్ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది.